నా దగ్గర ప్రజలు అడుగుతున్నారు కాబట్టి నేను నా ప్రజల పక్షాన నేను అడుగుతున్నా. అక్కడ ప్రజలు ఆ నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రజలు వాళ్ళని అడిగితే వాళ్ళ ప్రజలు వాళ్ళని అడిగితే వాళ్ళు అడగాల్సిందే. వాళ్ళ ప్రజలు వాళ్ళు అడగకపోతే వాళ్ళ ఇష్టం అదిగా. నేనైతే నా ప్రజల పక్షాన నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే మంజీరా నీళ్ళు ఒక సంగారెడ్డే కాదు, మెదకు పద్మదేవరెడ్డి కానీ, అందోల్ కానీ, జైరాబాద్ కానీ, నర్సాపూర్ కానీ, పడంచెరు కూడా టోటల్గా మంజీరా నీళ్ళే. సింగూరు నీళ్ళు మంజీరా నీళ్ళే అక్కడికి పోతే అడికిగా ఇంకా వేరే ఆల్టర్నేట్ దారి లేదు. వర్షాకాలం కాదు, వర్షాకాలం అయిపోయింది. ఒక వర్షాకాలం నీళ్ళు పడలేవు. ఇంకా వర్షాకాలము ఆగస్టు వర్షాలు పడితేయా లేవా పోనీ. ఈ నీళ్లు మెదక్ జిల్లా మీద హైదరాబాద్లో నీళ్ళు పడితే సింగూరు మంజీరా డ్యామ్ నిండదు. ఇది కర్ణాటకలో పడితేనే, కర్ణాటక వరదలు వచ్చో కర్ణాటక అక్కడ డ్యాములు నిండితేనే మన సింగూరుకి మంజీరాకు నీళ్ళు వస్తాయి. హైదరాబాద్లో నీళ్ళు పడితే సింగూరు నిండదు. కర్ణాటకలో వర్షాలు పడితేనే సింగూరు మంజీరా నిండుతుంది. ఇన్ని తెలిసి కూడా హరీష్ రావు ఒక మంత్రి హోదాలో నిర్ణయం తీసుకున్నాడంటే ఇదేమన్నా నీ జాగిరా? నువ్వు మంత్రి అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డిసిషన్ తీసుకునేదానికి నీకు ఎవరికి ఇచ్చిన అధికారము? అధికారుల అవగాహన ఏమైంది? వాళ్ళ ఆలోచన ఏమైంది? అధికారులు అసలు ఈఎన్సీ ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా ఈఎన్సీ? భజన చేస్తున్నాడా ఈఎన్సీ? ఏం పని చేస్తున్నాడు ఈఎన్సీ? ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు బాధ్యత చెప్తారు? ఇప్పుడు మా ప్రజలకు నీళ్ళు ఎవరు ఇస్తారు? ఇది చాలా సీరియస్గా తీసుకున్నాము. ఆశామాషగా తీసుకునే అవకాశం లేదు. ప్రజలు చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్నాము. ఇది మహా ఉద్యమం చేపట్టబోతున్నాము. మీరు ఎన్ని రోజులు పోలీసులను ఇన్వాల్వ్ చేస్తారు? మీరు ధర్నాలు చేయొద్దు, టెంట్లు వేయొద్దు, నిరసనలు చెప్పొద్దు. కాబట్టి తీవ్రమైన నీటి సమస్యలు తక్షణమే నైతికంగా హరీష్ రావు బాధ్యత వహించాల్సిందే. ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఏం జరుగుతుందో పట్టించుకొని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందే.